ఇష్టమైన గేయ రచయిత, లిరిసిస్ట్. ఇష్టం, ప్రేమ, ఆరాధన, భక్తి సిరివెన్నెల సీతారామ శాస్త్రి గారు. దైవం, గురువు. ఆయన మమ్మల్ని అందరినీ లాలించి, పాలించి, శాసించి, ఓడించి, ఆడించి, గెలిపించి, నవ్వించి అన్నీ దానికి ఇంకా ఆయన కింద చిరంజీవి గారి గురించి చెప్పాను కదా. అవును అవును. ఆయన చిరంజీవి గారి ఒకసారి మాట రాశారు, ఎవరైనా చూసుంటారా నడిచే నక్షత్రాన్ని. చిరంజీవి గారు నడిచే నక్షత్రం. అలాగే మా జీవితంలో సిరివెన్నెల గారు మాకు నడిచే నక్షత్రం. ఎవ్రీథింగ్ ఇది ఆయనే, గాడ్ అన్నీ ఆయనే. ఇప్పటికీ మీ జనరేషన్కి మా జనరేషన్కి మెడిసిన్ సార్ ఆయన. నేను ఇందాక చెప్పాను, ఎవరు చెప్తారు జీవితం సులువు అంటే సులువు, బరువు అంటే బరువు. ఎడారి దారులు తడారిపోయిన ఆశకు చెమటల ధారను పోయి, నిస్సత్తువతో నిలబడనీయక ఒక్కో అడుగు ముందుకు వేయి. 100 ఏళ్ల నీ నిండు జీవితం గండిపడదనే నమ్మకమై, శతకోటి సమస్యలను ఎదుర్కొనేందుకు బతికి ఉండగల సాహసానివై. ఇంకా ఆత్మహత్య ఎందుకు చేసుకుంటారు ఎవడైనా? జీవితం సులువు అంటే సులువు, బరువు అంటే బరువు. డిసైడ్ చేసుకో. బరువా, కుంగిపో. సులువా, తేలిపో. నిర్ణయించుకో. నీ చేతిలోనే ఉంది. నీ ప్రశ్నలు నీవే, ఎవ్వరూ బదులు ఇవ్వరుగా. నీ చిక్కులు నీవే, ఎవ్వరూ విడిపించరు. కానీ ఎవరిని రాస్తారా? ఎవరికైనా నిందా చెప్పాను, పాఠ్య పుస్తకాల్లో పెట్టాలి ఆయన ఆయన పాటల్ని, పాఠ్యాంశాలు చేయాలి. అప్పుడు ఈ జాతికి ఒక విలువ వస్తుంది. ఇప్పుడు ఎవరో చెప్పారు, నిజంగానే ఒక డౌన్ ట్రెండ్ స్టార్ట్ అయింది విలువల్లో, పద్ధతుల్లో, వాల్యూస్లో. దానికి ఒక ఆయన పెద్ద ఆయన రాశారు, మృత్యు కేసు వెళ్తుంది సమాజాన్ని, మళ్ళీ అమృతం కేసు వెళ్ళాలి. మృత్యోర్మా అమృతంగమయ అనేది ఆర్యోక్తి. మరి మృత్యు నుంచి అమృతం కేసు ఎలా వెళ్ళాలి? చాలా గొప్ప వాటితో పాటుగా సిరివెన్నెల వారి సాహిత్యాన్ని సమాజంలోకి ఇంజెక్ట్ చేస్తే మృత్యు నుంచి అమృతం కేసు వెళ్తుంది సమాజం ఖచ్చితంగా. మృత్యోర్మా అమృతంగమయ సిరివెన్నెల గారి సాహిత్యాన్ని ఎక్కించండి, ఇంజెక్ట్ చేయండి పిల్లలకి, వారి పిల్లలకి, మనవాళ్ళకి, మునిమనవాళ్ళకి. పెద్ద బాల శిక్షలు నేర్పించండి సాహిత్యాన్ని. నేర్చేసుకుంటారు ఖచ్చితంగా. ఆయన అట్రాక్ట్ అవుతారు ఆయన పట్ల, ఆయన సాహిత్యం పట్ల. ఎక్కడో ఒకటి ఆలోచిస్తావు, ఎక్కడో ఒకటి ఆలోచన మొదలవుతుంది. చిన్నదైనా సరే అణువంతైనా మొదలవుతుంది, పరమాణువంతం అవుతుంది తర్వాత. సో ఈ సమాజానికి 100 ఏళ్ళకైనా మళ్ళీ మనం అమృతం కేసు ప్రయాణం మొదలెట్టచ్చు మృత్యు నుంచి. అది సిరివెన్నెల గారి పట్ల. సిరివెన్నెల గారి గురించి మీరు ఒక కోటే రాశారు పెద్దది. ఆఫ్ కోర్స్. సో అలా యాక్టర్గా కాకుండా రైటర్గా, డైరెక్టర్గా ఏమైనా థాట్స్? అది వారి పట్ల ఇష్టం. ఇప్పుడు మీకు సిరివెన్నెల గారితో ట్రావెల్ చేసి 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 భారతీయ తత్వం మీద ఇందాక ఆయన అడిగారు, జగమంత కుటుంబం నాది, ఏకాకి జీవనం నాది, సంసార సాగరం నాది, సన్యాసం శూన్యం నాది. అంటే సంసారిని నేనే, సన్యాసిని నేనే, ద్వైతంలో అద్వైతం. ఇది భారతీయ తాత్వికత. రవినై, శశినై, దివినై, నిశినై, నాతో నేను అనుగమిస్తూ, నాతో నేనే రమిస్తూ, ఒంటరినై అనవరతం కంటున్నాను నిరంతరం. కలల్ని, కథల్ని, కవితల్ని, మాటల్ని, పాటల్ని, రంగుల్ని, రంగవల్లుల్ని, కావ్యకన్యల్ని, ఆడపిల్లల్ని. నీ జీవితంలో లేనిదేది లేదయ్యా, అన్నీ నీలోనే ఉన్నాయి. ఋతువులు కూడా నీ భావచిత్రాలే, బయట లేదు. వసంత ఋతువు, గ్రీష్మ ఋతువు, అందం, ఆనందం అంతా మనసులోనే ఉంది. ఋతువులు నీ భావచిత్రాలే అని చెప్పిన మహనీయుడు ఆయన. సో ఆయన్ని చదివి ఆనందించడం, నేర్చుకుని ఆనందించడం, జీవితానికి అన్వయించుకోవడం తప్ప రాయాలని కానీ దర్శకత్వం చేయాలని కానీ నేను అక్కడ మంచి నటుడుగా పేరు తెచ్చుకుంటే చాలు. కొత్త అంటే ఒక పెద్ద జీవితం వల్ల వచ్చినందుకు ఈ జీవితంలో కూడా మనం వీఆర్ సంథింగ్ ఇన్ దిస్ అని అనుకునే హ్యూమిలిటీతో పాటు ఏదైనా ఒక టాప్ స్థాయిని చేరాలి, ఒక మంచి పాత్రల ద్వారా, మంచి మంచి పాత్రలు మంచి నటుగా నిలదొక్కోవాలి ఒక ఆశ. ఎప్పుడైనా డౌన్ అయితే ఆలంబన ఏమిటంటే సిరివెన్నెల గారి సాహిత్యం. ఫేవరెట్ సాంగ్ ఇన్ రీసెంట్ టైమ్స్? వినలో భాగ్యం విష్ణు కదా, దాంట్లో మీద త్రిపుర్ని కళ్యాణ్ చక్రవర్తి నాకు అబ్బాయి రాస్తున్నారు. అలాగే బేబీలో ఓ రెండు ప్రేమ మేఘాలలో ఇష్టం, అది అనంత శ్రీరామ్ గారు రాశారు. బేబీలో ఓ రెండు ప్రేమ మేఘాలు, రామచంద్ర అది 100 మిలియన్ ఈ మధ్యకాలం ఎక్కువ వింటున్నది అది. తర్వాత మీకు అమ్మ జాను నాకు సినిమా వచ్చింది. అవునండి, అవును. జానులో తమిళ సినిమా రీమేక్. దాంట్లో కూడా శాస్త్రి గారు రాసిన పాట, ఒక జర్నీ ఉంటుంది, లైఫ్ ఆఫ్ ఎదురైనా ఎటు వెళుతుందా అని. అది ఆ పాట చాలా అద్భుతంగా అనిపిస్తుంది. ఎవరు అడగండి నన్ను, వెళ్తున్నా నన్ను ఏ ప్రశ్నలు వేయకండి, బదులివ్వని ప్రశ్నలు నేను రాస్తారని. ఆ పాట కూడా చాలా ఇష్టం. ఇప్పుడు ఎక్కువగా పాటలు ఫాలో అవ్వడం అంటే నాకు శాస్త్రి గారి సాహిత్యంతో పాటలు ఫాలో అవ్వడం ఆగిపోయింది ఒక రకంగా. అంటే అది మరి వారి పట్ల ఉండే అవ్యాజం, అనురాగం ఏమిటో. నేను ఆయన రాసిన ఫస్ట్ సాంగ్ నుంచి ఆయన వెళ్ళిపోయే ముందు రాసిన పాటల దాకా సుమారుగా నేను ప్రతిదానికి సాహిత్యం నా నోటికి వచ్చేసి అన్ని పాటలు. సో ఫేవరెట్ ఫ్లేవర్? నాకు బాగా ఇష్టం ఫ్లవర్ ఏముంటుందండి, మల్లెపూలే ఇష్టం.
ఎందుకు సార్? ఎంత ఇష్టం అంతే, ఏం ప్రత్యేకమైన కారణాలు ఎందుకు కానీ నేను అది రొమాంటిక్ పర్సన్ కూడా కాదు. మల్లెపూలు ఇష్టం అంతే. అది ఏదో పల్లెటూరులో వెనకాల పెరట్లో పెంచుతారు. చిన్నప్పుడు ఓళ్ళలో సాయంత్రం కూడా మల్లెపూలు అమ్మినా కూడా వస్తాడు. ఆ మల్లెపూలు పడగ్గదికే కాదు కదా, మల్లెపూలు జాజులు మీకు భగవంతుడి దగ్గర కూడా వెళ్తాయి. సో ఆ దండలు మల్లెలు గుచ్చి వేస్తారు. సో ఎందుకో అవి ఇష్టం అండి, మల్లెపూలు ఇష్టం అంతే. సాహిత్యంలో కూడా చాలా పెద్ద ప్లేస్ కదా దానికి. మల్లెలు పూసే వెన్నెల కాసే ఈరే హాయిగా మల్లెపూలు అంటే ఇష్టం. అంటే ఇప్పుడు యూత్కి మల్లెపూలు విలువలు అసలు యూత్కి ఏముందంట, ఇప్పుడు యూత్కి మీకు ఒక మంచి ఫ్లేవర్, మంచి బ్రేజరైన్ ఫ్లేవరు వాళ్ళని తప్పేం పట్టదు. ఇప్పుడు పిల్లలందరూ కూడా బాగుంటున్నారు, బాగా చదువుకుంటున్నారు. ఎక్కడో డైవర్షన్ ఉన్నా మా జనరేషన్ కంటే మీ జనరేషన్ చాలా అలర్ట్గా ఉంటున్నారు. ప్రపంచం బ్రాడన్ అయింది, అవకాశాలు పెరిగాయి. సో అప్పట్లోలాగా ఇప్పుడు నిజంగానే మా జీవితాల్లో ఎప్పుడు ఎవడో ప్రేమ వైఫల్యం చూస్తాడు గడ్డలు పెంచుకుని నా సంకల్ నాకు ఇవ్వడు. ఇప్పుడు ప్రేమ ఫెయిల్ అయితే ఏముంది, టీ తాగి టీ కింద పడి టపక్. ఇంత ఫ్లెక్సిబిలిటీ, ఇది దైవత్వం. అది ఎంతో ఫిలసాఫికల్ అప్రోచ్ ఉండి ఒక మహర్షి అయితే కానీ అంత ఈజీగా వదిలేలేడు. ప్రేమించిన అమ్మాయి పోయిందా, నెక్స్ట్ మళ్ళీ సంగమల్లి చక్కగా నీట్గా బట్టలు వేసుకుని మళ్ళీ షేవింగ్ చేసుకుని మా దగ్గర గడ్డాలు పెంచి కళ్ళు ఎర్రబడిపోయి తాగిపోతాయి, సిగరెట్లో లేని అవలక్షణాలు తెచ్చుకుని పెళ్ళిళ్ళు మానేసి. ఆయన చేత మోడర్న్ పీపుల్ ఆర్ యంగ్స్టర్స్ ఆర్ వెరీ ఇంటెలిజెంట్. జీవితాన్ని ఎలా గడపాలనే ఒక కామన్ సెన్స్ అయితే ఉంది. ఎక్కడో ఒక లోపం, ఆ లోపాన్ని మంచి సాహిత్యం ద్వారా మళ్ళీ ఆ విలువలు మీకు ఇంత చెప్పిన ఇంజెక్ట్ చేయడం ద్వారా ఆ చిన్న కరెక్షన్ ఇచ్చామా. ఎందుకంటే ఇప్పుడు మన భారతదేశంలో 140 కోట్లు, 80-90 కోట్ల మంది 30 ఏళ్ల లోపు ఉన్న యావరేజ్ ఏజ్ ఉన్న ఎక్కువ ఉండే వరల్డ్ చిన్న మంచిని చెప్పేస్తే, ఆ చిన్న మంచిని వాళ్ళు బుద్ధుడు చెప్పినట్టు మధ్య మార్గంలో ఉండండి రా, ఎక్స్ట్రీమిటీస్కి వెళ్ళిపోకండి. ఏదో తాగండి, కొంచెం తాగండి, ఏదో చెయ్యండి, కొంచెం చేయండి. ఇటు ఎక్స్ట్రీమ్ ఇటు ఎక్స్ట్రీమ్ వద్దు, మధ్య మార్గంలో వెళ్ళండి అని ఎవరన్నా బోధిస్తే బాగుంటుంది, వాళ్ళు వింటే బాగుంటుంది. మీకు ఓటీటీలో సినిమాలు చూడటం అంటే ఇష్టమా, థియేటర్ చాలా పిచ్చి నాకు. మీ చిన్నప్పటి నుంచి మాకు టూరింగ్ టాకీస్లు, మా టూరింగ్ టాకీస్లో జనరేటర్ ఉండకపోతే మళ్ళీ కరెంట్ వచ్చేదాకా ఆగి సినిమా చూసి ఇంటికి వెళ్ళేవాళ్ళం. లేకపోతే ఇంక రాత్రి 1 గంట అయిపోయినా ఇంక కరెంట్ రాలేదనుకోండి, మర్నాడు వేసేవారు ఆ షో. అలా సినిమా హాల్తో మీకు ఇందాక సినిమా చిరంజీవి గారు అలాగే సినిమా థియేటర్ కూడా అంతర్భాగం. మా ఊళ్ళో టూరింగ్ టాకీస్ ఉండేది. వాళ్ళ అబ్బాయికి ఎంత మంచి పేరు ఉండేది, అది పాపులర్ ఆడు. వాళ్ళ కొడుకు నా థియేటర్ గారి వీరభద్ర టాకీస్ అని అంబాజీపేటలో ఉండేది, అమలాపురం దగ్గర. ఆ అంబాజీపేట వీరభద్ర టాకీస్ వాళ్ళ అబ్బాయి పేరు సుబ్రహ్మణ్యేశ్వరరావు, తోలేడు సుబ్రహ్మణ్యేశ్వరరావు. వాళ్ళు కూడా ఆడు పేరు గుర్తున్నారు, నా క్లాస్మేట్ ఆడు. తోలేడు సుబ్రహ్మణ్యేశ్వరరావు కానీ ప్రపంచం అంతా గౌరవించింది అప్పట్లో. అలా సినిమాల్లో చూడడం ఇష్టం. ఓటీటీ ఏంటంటే మా భార్య పిల్లలు కూడా మధ్యలో డైవర్ట్ అయిపోతుంటారు. నాతో మంచి సీన్ వస్తుంటుంది, నేను ప్రేమగా చూస్తుంటాను, వాళ్ళిద్దరు ఏదో మాడుకుంటూ ఉంటారు. మరి బాధ అనిపిస్తుంది. డైవర్షన్స్ ఇంట్లో ఏం చూస్తాం, అంత మనమే మధ్యలో టాయిలెట్ వేస్తాం, చండాలం కదా, ఎమోషన్ బ్రేక్ అవుతుంది. సో థియేటర్ ఎక్స్పీరియన్స్ అండి, దానికి కొట్టేది ఉంటుంది. చాలామంది యంగ్ జనరేషన్ అంటే మీరంటే ప్రొఫెషనల్లీ ఫిట్ ఉండి ఫ్యామిలీని ఫైనాన్షియల్గా ఇటువైపు ఫిజికల్గా మొత్తం వెల్ బ్యాలెన్స్డ్గా మెయింటైన్ చేశారు మీరు. సో ఇప్పుడు ఏంటంటే అవన్నీ వదిలి డైరెక్ట్గా యాక్టింగ్ అని లేదంటే మేకింగ్ అని ఇటువైపు వచ్చేస్తున్నారు. సో సక్సెస్ కావడానికి చాలా టైం పడుతుంది అండ్ కాంపిటీషన్ చాలా హెవీగా ఉంది. అండ్ నాకు ఒక పెద్ద మనిషి అంటే మీలాంటి ఆర్టిస్ట్ ఒక ఆయన ఏం చెప్పారంటే ఐఏఎస్ అవడం కంటే యాక్టర్ అవడం కష్టం రా అని ఒక చిన్న స్టేట్మెంట్ పాస్ చేశారు. సో ఇలా కొత్తగా వస్తున్న వాళ్ళకి మీరు ఇచ్చే అడ్వైస్ సార్? టఫ్ ఫీల్డే. అందులో మీరు ఇందాక ఐఏఎస్ అవడం ఈజీ అని దీనికంటే నేను చెప్పలేను, కానీ అక్కడ ఒక సూత్రం ఏమైనా ఉంది, ఇలా వెళ్తే ఈ రూట్లో వెళ్తే ఇలా వెళ్తే ఇలా వెళ్తే ఈ పరీక్ష పాస్ అవ్వచ్చు అని. ఇక్కడ దానికి యథమిద్దమైన సక్సెస్ ఫార్ములాలు లేవు. ఇక్కడ ఆశే ఆలంబన. రేపు ఖచ్చితంగా బాగుంటుంది. నా చెప్పిన టుమారో జెట్ అనదర్ డే. ఇవాళ ఒక ఫిల్మ్ ఆఫీస్కి వెళ్ళావు, గెట్ అవుట్ అన్నాడు డైరెక్టర్, నువ్వు ఇచ్చిన ఫోటోలు డస్ట్బిన్లో పడేసాడు, రేపు మళ్ళీ వెళ్ళు, ఏం లేదు మార్కు. చేరాలి, నీ కళ్ళ కోట కదా సినిమా యాక్టర్ అవడం. ఆ ఫోర్ట్లోకి వెళ్ళాలంటే యుద్ధం చేయాల్సిందే. మధ్యలో కందకం దాటాలి, అంత ముసలు తినేస్తుంది, కాలు తినేస్తుంది, మళ్ళీ కాలు కుట్టుకుని మళ్ళీ ముందుకు వెళ్ళాలి, ఈదుకుంటూ వెళ్ళాలి. పైనుంచి వాడిన రాయి మీదేస్తాడు, తలదెబ్బ తెలిసి స్రోధపడిపోతాం, మళ్ళీ నీళ్ళు జలుకులు లేవాలి, మళ్ళీ కందకం దాటుకుని మళ్ళీ వెళ్ళాలి. సో కళల కోట చేరడానికి రణం రాచిపాటు కదా, యుద్ధమే. ఆ యుద్ధానికి కూడా ఆశ ఆలంబన. యుద్ధంలో నిరుత్సాహం వచ్చినా మళ్ళీ పడిపోతావు, ఎందుకంటే సక్సెస్ ఇది గ్యారంటీగా వస్తుంది తెలియదు కాబట్టి. ఆశే ఆలంబనగా అనునిత్యం శ్రమిస్తూ అదే స్పృహలో బతుకుతూ అదే జీవితంగా భావిస్తూ, అంటే సినిమానే శ్వాసిస్తూ సినిమానే ధ్యానిస్తూ సినిమానే ప్రేమిస్తూ బతికితే పని జరగచ్చు. సూపర్ సార్.